అయింది. అయితే ఇప్పుడు దానికి ఆన్సర్ ఇప్పుడు మీరు చాలా సార్లు రాజసాబ్ గురించి మాట్లాడారు కాబట్టి లేట్ ఎందుకైంది అనేది చెప్పండి చాలు, ఇంతకు మించి నేను ఏమడగను. అంటే ఇప్పుడు లేట్ ఎందుకైనది అనవసరం, లేటెస్ట్గా ఏమిస్తాం అనేది అవసరం. ఫస్ట్ సింగిల్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 23rd. సో అక్కడ నుంచి 50 days నాన్ స్టాప్ ప్రమోషన్. 9th Jan. క్యాప్షన్ తెలుసు కదా అందరికి, మన క్యాప్షన్ ఏంటో. మీరు టీషర్ట్ వేసుకొచ్చారు కదా, అదే నా టీషర్ట్ క్యాప్షన్. అయితే థర్డ్ సీజన్ మాత్రం సినిమా కూడా అంటున్నారు, ఎందుకని ఈ 2 సీజన్లో లేని దాంట్లో కొత్తగా ఏముండబోతుంది? సో ఈ సీజన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సీజన్ నుంచి అన్లిమిటెడ్ ఫన్, లాస్ట్ 5-6 episodes ఎమోషన్ ఈజీ ఇచ్చండి. నేను అనుకుంది ఏంటంటే ఇట్ డిజర్వ్ మోర్ పీపుల్ అండ్ మోర్ రీచ్. సో నాట్ ఓన్లీ ఆహా, సో మేము థియేటర్స్లో కూడా వీళ్ళందరూ టాలెంట్ చూడాలనుకుని సీజన్ 3 అనేది ఫిల్మ్లా చేద్దాం. నాకు వెబ్ సిరీస్లు అంటే చుట్టేయడం అనే అభిప్రాయాన్ని డిమాలిష్ చేయడానికే నేను మారుతి గారు వెబ్ సిరీస్ చేయడం మొదలు పెట్టామండి. అంటే మనకి వచ్చేది ఎంత అనే దానికన్నా మనకు వచ్చే ఫేమ్ ఏంటి అనేది నిరూపించుకోవడానికే ఈ సీజన్కి మేము బాంబేలో షూట్ చేసాం, చిన్న స్మాల్ థింగ్ ఫ్రాన్స్లో షూట్ చేసాం. ఇలా ఎందుకంటే డబ్బులు కాదు, మనకు వచ్చేది రీచే. పూర్ణ పాయల్ని తీసేయడానికి కారణం ఏంటి? తీసేయలేదండి, పూర్ణ ఉంది ఇందులో. చిన్న ఒక ఇంట్రో, ఒక తను ఈషాతో సీజన్ స్టార్ట్ అవుద్ది. అలాగే పాయల్ ఈజ్ వెరీ మచ్ చెప్పచ్చు. పాయల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒక సిరీస్ ఒక షేప్ తీసుకుంటున్నప్పుడు కొత్త క్యారెక్టర్లు యాడ్ అవడం జరిగింది. సో బట్ ఆ సీజన్లో బాగా క్లిక్ అయింది ఈషా గారు, హర్ష గారు ట్రాక్. సో అక్కడ నుంచే ఈ సీజన్ టేక్ ఆఫ్ చేసుకుంటూ వాళ్ళు కంటిన్యూటీ అయ్యారు, కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు. ఫస్ట్ సిరీస్ మ్యాగీ బాగా హిట్ చేశారు. అంటే ఫస్ట్ సీజన్కి మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసాం, ఒక టాలెంటెడ్ పర్సన్ని. ఇంకో టాలెంటెడ్ పర్సన్ సెకండ్ సీజన్కి ఇంట్రడ్యూస్ చేద్దాం. షీఈ్ బిజీ విత్ సమ్ హాట్ స్టార్ సిరీస్ అండ్. సో ఇంకొక టాలెంటెడ్ కిరణ్ని. సో ఈ ఎక్సీడెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్. కుషితాన్ని తీసుకోవాలని ఆలోచన ఎవరి మీద, లేకపోతే డైరెక్టర్? కుషితాన్ని తీసుకోవాల్సిన ఆలోచన నాదే, ఎందుకంటే తను ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అయింది. సో ఆ అమ్మాయికి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందా అనే థాట్ నాకు వచ్చింది. బేసిక్గా నాకేంటంటే అందరూ తెలుగు అమ్మాయిలు తీసుకోవాలని స్టేజ్ల మీద చెప్తారు, బట్ నేను దాని ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాను కాబట్టి తను తీసుకున్నాను. యశ గారు, హర్ష మీ మీద పగ తీసుకుంటాడా? సో ఇందులో హర్ష ఫ్రాన్స్ అనడం నేర్చుకొని వచ్చి నన్ను ఎలా టార్చర్ చేస్తాడు, దాన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తాము. సో దట్స్ ద మిస్సనం మీ మీదకేనా? మిస్సనం ఆ మిస్సన్ నా మీదకే అండి. కుషిత గారు ఏంటంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు? డై హార్డ్ ఫ్యాన్స్ అనుకుంటా వాళ్ళంతా. కాదు, మమ్మల్ని ఏమో ఎంట్రీలోనేమో బజ్జీది అడగొద్దని చెప్పి మీరు బజ్జీది ఎండ్లో ఎందుకు డైలాగ్ పెట్టారు? అంటే మా సార్ చెప్పారు కాబట్టి అలా అయిపోయిందండి. ఏంటి మీ చాలా బబ్లీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా చాలా తప్పులు చేస్తారు అది ఇది అన్నారు. ఏం చేస్తారు ఈ సినిమాలో? ఏముంటుంది అంత జెంజీ కిడ్స్కి కనెక్ట్ అవుతుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సృష్టి ఏంటంటే బేసిక్గా కొరియన్ పిచ్చి అమ్మాయి, కే డ్రామా ఎక్కువ చూస్తుంది. సో ఎవరికి ఏ అమ్మాయిలు అయితే కొంచెం ఆ సిరీస్ చూస్తుంటా, నన్ను మాట్లాడనివ్వరా? వద్దా? సో అలా కే సిరీస్ ఎవరైతే ఎక్కువ చూస్తారో ఆ అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. అంతే అండి. అంటే పేమెంట్స్ ఇచ్చేదే ఆహా కాబట్టి ఈ 3 రోజెస్ అన్నారు. ఈ 3 రోజెస్లో ఎవరి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది? అలా ఏం లేదండి. ఇప్పుడు మనకు RRR సినిమా ఉంది, అందులో ఎవరి క్యారెక్టర్ కనెక్ట్ అయిందని ఏం చెప్తారు? వాళ్ళు కలిస్తేనే RRR. సో వీళ్ళు ముగ్గురు కలిస్తేనే 3 రోజెస్. సో ఎవ్రీ రోజ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యూనిక్. సో నాకు వాళ్ళ ముగ్గురు కలిపిందే 3 రోజెస్. సో ఐ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్మార్ట్ ఆన్సర్ సార్. సార్ ఫస్ట్ సిరీస్ మ్యాగీ బాగా హ్యాండిల్ చేశాడు, అందరూ ఎంజాయ్ చేశారు. చాలా మంది 2 times 3 times చూశారు. అది సీజన్ 1. 2 వచ్చేటప్పటికి మీ హిట్ అయిన సిరీస్ని హ్యాండిల్ చేస్తున్నారు.
చేసేటప్పుడు మీ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. రైటింగ్ కూడా ఆయన బాగా రాశారు, డైలాగ్స్ బాగుంటాయి. మీకు ఎట్లా అనిపించింది? మీ మీద ఉన్న టార్గెట్స్ ఏంటి? సో బేసికల్లీ సీజన్ 2 వచ్చేటప్పటికి చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్. స్క్రిప్ట్ వైజ్ నుంచి, స్టోరీ వైజ్ నుంచి సీజన్ 1లో నుంచి మన క్యారెక్టర్స్ని ఈషా అండ్ హర్ష గారి క్యారెక్టర్ మొత్తం తీసుకున్నాము. 2 ఫ్రెష్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి, రాశి గారి క్యారెక్టర్ కానీ, పుస్తక క్యారెక్టర్ కానీ. సో కంప్లీట్గా ఫ్రెష్ టేక్ తీసుకున్నాం సార్. ఆ సీజన్ 1 ఇంపాక్ట్ అసలు పడకుండా సీజన్ 2ని మనం ఎలా జనాలకి ఎక్కువ ఇంకా రీచ్ అయ్యేలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసాం సార్. థ్యాంక్ యూ. రాశి గారు. రాజేష్ గారు సార్ ఆహైజ్ ఫ్రంట్ అనాలి కదా, బ్యాక్ అన్నారేంటి మీరు? ఆహైజ్ బ్యాక్ అంటే యాక్చువల్గా అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా 6 సంవత్సరాలుగా అందరికీ తెలుసు. ఫర్ సమ్ రీజన్స్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి ఈ ఇయర్ అంటే ఇంకా కంటెంట్ ఎక్కువ రావట్లేదు, ఏంటి ఎందుకు రావట్లేదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే మేము స్టార్ట్ చేసామండి, మేము మంచి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా వచ్చేసి మీ అందరికీ నచ్చుతాయి. ఒకప్పటి అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఆదరించినట్టుగానే ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఆదరించారో మిమ్మల్ని ఏమీ మేము డిసప్పాయింట్ చేయం. సో వీఆర్ బ్యాక్ అనేది ఇదండి. అన్స్టాపుల్, ఎస్ అండి, అన్స్టాపుల్. ఖచ్చితంగా అందరం అదే యాంగ్జైటీ తోటి వర్క్ చేస్తున్నామండి, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. దేవుడు వరం ఇవ్వాలి, ఆ దేవుడు ఎవరో మీ అందరికీ తెలుసు. అతి త్వరలో తెలుస్తుందని మేము కూడా అనుకుంటున్నామండి. ఒకసారి తెలిస్తే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం, మీ మీడియా మిత్రుల ముందే అనౌన్స్ చేస్తాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకో వన్ మోర్ కంగ్రాట్స్, ఈరోజు ఒక మూవీ కూడా రిలీజ్ అయింది మీది. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అంటే ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ రీజన్, నేను సీజన్ 1 చూసాను, నాకు చాలా నచ్చింది, పర్సనల్గా నచ్చింది. ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ నేను ఇప్పటి వరకు 3 అమ్మాయిలతో పాటు ఏం చేయలేదు. ప్రాజెక్ట్ 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 తెలుగు కొంచెం కష్టం కదా, నేను అమ్మాయిలతో పాటు ప్రాజెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మీ క్యారెక్టర్లో అంటే ఒప్పుకోవడానికి ఒక కీ పాయింట్ అంటూ ఉంటుంది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మేఘ్నా క్యారెక్టర్, రాశి క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చెప్పాను కదా, పూజలు కూడా చేస్తుంది, పార్టీలు కూడా చేస్తుంది, ఫైట్ కూడా చేస్తుంది, ఫన్ కూడా చేస్తుంది. సంథింగ్ ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ మై సెల్ఫ్, సో సంథింగ్ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో సో మచ్. అంటే సోషల్ మీడియాలో ఎప్పుడైనా టాక్ అబౌట్ ఇషా రబ్బా అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అని చెప్తారు. సో మీరు ఏమనుకుంటారు మ్యామ్? లైక్ యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, లైక్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తుంటారు అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ పడతాయి. ఈవెన్ దో సమ్వేర్ ఎక్కడ కొంచెం మిస్ అవుతుందనే ఫీలింగ్ అయితే చాలా మంది అనుకుంటారు, లైక్ ఇషా రబ్బా గారి గురించి మాట్లాడినప్పుడు ఇందాక స్కాన్ గారు చెప్పినట్టు. సో వాట్స్ యువర్? అంటే ఐ డోంట్ నో అబౌట్ దాట్ అండి, బట్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ నాకు వచ్చిన వాటిలో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్, లైక్ 3 రోజెస్ది. సో బట్ ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ నిజంగా నాకు కూడా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది. బట్ వచ్చినవన్నీ కూడా చేయలేము కదా, వి జస్ట్ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ కదా. సో అంతే, దట్స్ ఆల్ ఐ కెన్ సే. మిస్సింగ్ మీ? థ్యాంక్ యూ. ఎక్కడ సార్ గ్యాంగ్ ఎవరైనా చూస్తున్నారా? సార్ లైక్ ఇప్పుడు సీజన్ 2 వచ్చినప్పుడు రాశి గారు అండ్ కుష్ట గారిని తీసుకోవాలని అంటే లైక్ వాళ్ళైనా సార్ ఫస్ట్ ఆప్షన్, లైక్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ అని? కుష్తాకి ఆవిడే ఫస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే అంత తింగరి ప్లస్ బ్యూటీ ప్లస్ అన్నీ. నేను ఆ సిరీస్ రాసినప్పుడే రవి ఎవరంటే ఈ అమ్మాయి కుష్త అనుకున్నాం. రాశికి మేము ఒక 2-3 టెస్ట్ చేసాం, బట్ షీఈ్ ద బెస్ట్. మేము తీసినప్పుడు షీఈ్ ద బెస్ట్. ఆవిడని ఎవరు రీప్లేస్ చేయలేరు అనిపించింది. కాబట్టి లాస్ట్లో ఒక సిరీస్ 1 వీక్ ముందు వరకు కూడా ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు కూడా మేము అందరం అనుకున్న కలెక్టివ్ థింగ్లో రాశి గారే ఫ్రంట్ రన్నర్. ఓకే సార్. కిరణ్ గారు సార్ ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ కానీ చెప్పిన తర్వాత మాకు ఇంకా
డైలాగ్ చెప్పడానికి కూడా లేదు, అంత బాగా చెప్పారు ఆల్రెడీ. అండ్ అంటే ఎక్కువగా కొరియన్ సిరీస్ చాలా మంది కనెక్ట్ అయ్యారు, చాలా మంది చూస్తున్నారు. అండ్ మీ ఇంట్లో కూడా కొరియన్ సిరీస్ అంటే మీరు రియల్ లైఫ్ లో చూస్తుంటారా సిరీస్? నాకు అసలు నోరు తిరగదు కొరియన్ డైలాగ్ చెప్పడానికి కూడా, బట్ మా డైరెక్టర్ నాతో మొత్తం కొరియన్ లో డైలాగ్స్ కూడా దాని చెప్పించారు. మీనింగ్స్ అడిగే వల్ల మీరు కొరియన్ సిరీస్ డైలాగ్ చెప్పారు? అడిగానండి. అప్పుడప్పుడు తెలుగు కూడా తిరగదు, అవును, కొరియా దాకా. రాదు. సో అంటే కొరియన్ సిరీస్ ఆ డైలాగ్ కొన్ని కొన్ని చెప్పారు కదా, అవి అడిగారా అంటే మీనింగ్ కూడా? అడిగానండి. సలాంగియో సారంగియో ఐ లవ్ యూ అంటండి. దాని ఐ మీనింగ్ లవ్ యూ అనేది అంత స్పీడ్ గా నేర్చుకున్నా. సేమ్ టు అండి. సో నెక్స్ట్ డిసెంబర్ 12th 4 ఎపిసోడ్స్, డిసెంబర్ 18th 2 ఎపిసోడ్స్, అలా ఇప్పుడు అంత ట్రెండ్ అంట కదా, అన్నీ ఒకేసారి బింజ్ వాచ్ లా కాకుండా కొంచెం బ్రేక్ చేసేది. సో అలాగా ఆహా వాళ్ళు చేయడానికి ప్లాన్ చేశారు. సో అన్ని ఎపిసోడ్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్ విల్ బి హైలైట్, అండ్ వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ అండ్ దేర్ గ్లామర్ విల్ బి హైలైట్. థ్యాంక్ యూ. ఎస్కేన్ గారు పెద్ద స్టెప్ వేశారు కదా, అంటే బ్యాటింగ్ బాగా చేస్తారు మీరు, యాక్చువల్ గా చూస్తుంటే బాగా అనిపించింది నాకు. యాక్చువల్గా బ్యాట్ పట్టుకున్న ఎవరైనా బ్యాట్స్మెన్ అండి. ఓకే, తెలుగులో ఎస్కేన్ గారితో చేస్తారు కదా, ఎవరండి హీరో? ఎవరు దానిలో? సరే డిసైడ్ చేయాలండి, తెలీదు ఇంకా. టైటిల్ ఏమన్నా కొంచెం హింట్ ఇవ్వండి. లేదండి. చిచ్చి. అంటే జనరల్ గా నేను ఎప్పుడైనా తెలుగు అమ్మాయిని సైన్ చేస్తున్నప్పుడు ఒక 2-3 ప్రాజెక్టులు వరుసగా చేస్తామని సైన్ చేస్తా కాబట్టి ఆవిడతో కూడా అలా సైన్ చేశాను. సో అది ఎవరు ఏంటి అనేది కాలాన్ని నిర్ణయిస్తుంది. మరి లిషిత ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందండి? ఎందుకులేండి, ఏ సీరియస్ గురించి మాట్లాడదాం. మా ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పండి? మీ సిస్టరే కదా. పర్లేదండి, వద్దు. వద్దా? నా సిరీస్ ని ప్రమోట్ చేయండి, నా ఫ్యామిలీ వద్దు. నో, వద్దు, పర్లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే వచ్చిన సీజన్ నే ఫిల్మ్ రిలేటెడ్ గా కట్ చేసేసి పార్ట్ లాగా వదులుతున్నారు, ఫిల్మ్ లాగా. సో దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా? 3 రోజెస్ సీజన్ 2 ఒక ఫిల్మ్ లాగా చేసి, అంటే సీజన్ 1 ఒక ఫిల్మ్ కట్ లాగా చేసి ఆహాలో పెట్టారండి. యూ కెన్ అక్టోబర్ 23rd నుంచి అదొక ఎయిర్ అవుతుంది. అలాగే సీజన్ 2 కూడా ఒక ఫిల్మ్ లాగా కట్ చేసి పెడతారు. బట్ సీజన్ 3 మాత్రం మేము ప్రాపర్ ఫిల్మ్ లాగే షూట్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో yes, thank you so much. జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశా కాబట్టి yes, ఏదైనా మీడియాకి ఫస్ట్ అగ్రతాంబూలు అంటే ఇష్టం. మా పిఆర్, నా స్నేహితుడు, నా తమ్ముడు D6 సురేష్ ఇప్పుడు లాంచ్ అంటే ఇది ఓ ఓకే, థ్యాంక్ యూ అన్న. అండ్ 3 రోజెస్ సీజన్ 2 టీజర్ లాంచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్ రబ్బా గారు, మీరు ఎన్ని రోల్స్, ఎన్ని ప్రాజెక్ట్స్, ఎన్ని మూవీస్ చేసినా ఐ థింక్ 3 రోజెస్ వచ్చేసరికి చాలా చాలా డిఫరెంట్ గా, చాలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటారు. దిస్ ఇస్ అమేజింగ్ సీయింగ్ యూ బ్యాక్ విత్ 3 రోజెస్ యాజ్ రీతు. సో అండ్ మా మిగతా 2 రోజెస్ ని కూడా ఇలాంటి కొత్త అవతార్స్ లో చూడడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాశి సింగ్ చాలా చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని మా అందరికీ తెలుసు. బట్ దిస్ టైం ఇంకొక క్రేజీ రోల్ లో రాబోతున్నారు. ఇంకా కుషిత గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఓ మై గాడ్,